శృకా శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేహవర్ణం సుహాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకేకనాథం. తెలుగులో శాంతమైన ఆకారం కలవాడు, పాము పడకపై శయనించినవాడు, పద్మం నాభిలో కలవాడు, దేవతలకు అధిపతి, విశ్వానికి ఆధారం, ఆకాశం వలె అంతులేనివాడు, మేఘం వంటి వర్ణం కలవాడు, సుఖకరమైన శరీరము కలవాడు, లక్ష్మీదేవికి భర్త, కమలముల వంటి నేత్రములు కలవాడు, యోగులచే ధ్యానింపబడువాడు, సంసార భయములను పోగొట్టువాడు, సర్వలోకాలకు ఏకైక ప్రభువు అయిన విష్ణువునకు నమస్కరిస్తున్నాను. శృకా ఓం నమో భగవతే వాసుదేవాయ. తెలుగు మీనింగ్ ఆ వాసుదేవుడైన భగవంతునికి నమస్కారము. శృకా శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెలుగురు తెల్లని వస్త్రములు ధరించినవాడు, చంద్రుని వంటి తెల్లని వర్ణం కలవాడు, 4 చేతులు కలవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు అయిన విష్ణువును సర్వవిఘ్నములు తొలగుట కొరకు ధ్యానించాలి. శృకా అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లహం జానకీ నాయకం రామచంద్రం భజే. తెలుగురు నాశనము లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరి, శ్రీధరుడు, మాధవుడు, భోపికావల్లభుడు, జానకీ నాయకుడు అయిన రామచంద్రుని భజిస్తున్నాను. శృకా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తెలుగురు నారాయణునికి, నరులలో ఉత్తముడైన నరునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి జయము పొందాలి. శృకా శాశ్వతో విష్ణురవ్యః విష్ణు సహస్రనామం నుండి. తెలుగురు శాశ్వతుడు, నాశనం లేనివాడు అయిన విష్ణువు. శృకా కేశవం క్లేశహరణం వందితం సర్వదేవతయః వరం శంఖ చక్ర గదా పద్మధారిణం. తెలుగురు దుఃఖాలను తొలగించువాడు, దేవతలందరిచేత నమస్కరింపబడువాడు, శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించినవాడు అయిన కేశవుడు శ్రేష్ఠమైనవాడు. శృకా ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతి గచ్చతి. తెలుగురు ఆకాశం నుండి పడిన నీరు ఎలా సముద్రంలో చేరుతుందో అలాగే దేవతలందరికీ చేసే నమస్కారములు కేశవుని చేరుతాయి. శృకా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీత 18.66. తెలుగురు అన్ని ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కడినే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుని చేస్తాను, దుఃఖపడకుము. శృకా హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిత్స్యాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. తెలుగురు దుష్టచిత్తముతో స్మరించినప్పటికీ హరి పాపములను హరిస్తాడు. ఎలాగైతే నిప్పును ఇష్టం లేకపోయినా తాకినట్లయితే కాలుతుందో అలాగే